సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ కన్నుమూశారు. హార్ట్ అటాక్ తో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఉదయం ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే డీజీగా పదోన్నతి పొందారు రాజీవ్ రతన్. గతంలో పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో రాజీవ్ రతన్ పనిచేశారు. ఆక్టోపస్ ట్రైనింగ్ విభాగాల్లో డీఐజీగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. సైబరాబాద్ కమిషనర్ గాను స్వల్పకాలం రాజీవ్ రతన్ పనిచేశారు. ఫైర్ సేఫ్టీ చీఫ్గా 2003లో డీజీగాను రాజీవ్ వర్క్ చేశారు. కొన్నేళ్లు హౌసింగ్ బోర్డు ఎండీగా పనిచేశారు రాజీవ్ రతన్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. సో రాంప్రసాద్, ఇప్పటికే చూసుకుంటే సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ కన్నుమూయడం జరిగింది. ఉగాది పండుగ నాడు ఆ కుటుంబంలో విషాద స్థాయిలో అలుముకోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇదే హార్ట్ అటాక్ ఆయనకి ఇంతకు ముందు ఎప్పుడైనా అటాక్ అయిందా? ఇదే ఫస్ట్ టైమా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ రాజీవ్ రతన్ ఎవరైతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొనసాగుతూ ఉన్నారో ఆయన ఈరోజు ఉదయం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో అయితే ఏఐజీ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం ఇక్కడికి తరలించడం జరిగింది. ఇదే క్రమంలో గుండెపోటుతో మృతి చెందినట్లయితే ఇటు ఆసుపత్రి వర్గాలు కూడా వెల్లడించాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ ఉన్నతాధికారులందరూ కూడా గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏఐజీ హాస్పిటల్కి వస్తున్నారు. మనం చూడవచ్చు రాజీవ్ రతన్ తెలంగాణ రాష్ట్రంలో సీనియర్గా ఉన్నాడని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తే డీజీపీగా కూడా మొన్న రేస్లో ఉన్నప్పుడు పరిస్థితుల్లో మనం చూసినాం. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా అయితే రాజీవ్ రతన్ కొనసాగుతున్నారు. మనం విజువల్స్ చూడవచ్చు. ఇక్కడ మనము పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడ ఏఐజీ హాస్పిటల్కి చేరుకుంటా ఉన్నారు. రాజీవ్ రతన్ ప్రస్తుతం విజిలెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఒక విచారణలో ఎంక్వైరీలో అయితే విజిలెన్స్ అధికారిగా కూడా పనిచేస్తూ ఉన్నారు రాజీవ్ రతన్. ప్రజలకు ఇంకా కొంచెం దగ్గర అయ్యాడని చెప్పవచ్చు. ఇదే క్రమంలో ఈ యొక్క మరణ వార్త అనేది అందులో ఈరోజు ఉగాది పండుగ కావడం, పండుగ రోజు తెల్లవారుజాముననే తాను ఛాతీనొప్పికి గురవడంతో ఇటు కుటుంబ సభ్యులు కానీ వ్యక్తిగత సహాయక సిబ్బంది కూడా వెంటనే హైదరాబాద్లో ఉన్నటువంటి గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్కు హుటాహుటిన తరలించడం జరిగింది. తరలించిన కొద్దిసేపటికే రాజీవ్ రతన్ మృతి చెందినట్లయితే ఇక్కడ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పటికే హైదరాబాద్కి సంబంధించినటువంటి ఐపీఎస్లందరూ కూడా అవినాష్ మహాంతి కానీ అదేవిధంగా సివిఆర్తో పాటు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏఐజీ హాస్పిటల్ జరుపుకుని ఇక్కడ రాజీవ్ రతన్ భౌతిక కాయానికైతే నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాజీవ్ రతన్ ఇటీవల చూడవచ్చు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగానే ఇటు ఎన్డీఏసీ కమిటీతో కూడా భేటీ అయ్యి వారికి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అవినీతి పూర్తి స్థాయిలో జరిగినటువంటి అవినీతి కానీ అక్కడ జరిగినటువంటి పరిణామాలను కూడా ఎన్డీఏసీ కమిటీకి వివరించడం జరిగింది. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు సంబంధించి కీలకంగా రాజీవ్ రతన్ అయితే తన విధులు నిర్వర్తించడం జరిగింది. అలాంటి సీనియర్ ఐపీఎస్ అధికారి ఒక్కసారిగా గుండెపోటుకు మృతి చెందడం అయితే పోలీస్ శాఖలో విషాదం నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు ఉగాది పండుగ కావడం, తన కుటుంబంలో ఉదయాన్నే తెల్లవారుజామునే తనని మరణం అయితే ఇలా బలి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే రాజీవ్ రతన్ గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా శాఖలలో ఉన్నతాధికారిగా పనిచేయడం జరిగింది. ఫైర్ సేఫ్టీ కానీ అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎండీగా, అంతేకాకుండా పోలీస్ శాఖలో అత్యంత కీలకమైనటువంటి ఆక్టోపస్ ఏదైతే ఉందో ట్రైనింగ్ సంబంధించి తాను ఉన్నతాధికారిగా పనిచేయడం జరిగింది. తన సేవలు రాష్ట్రానికి చాలా రకాలుగా ఒక ఐపీఎస్ హోదాలో అయితే అందించిన నేపథ్యంలో తన అకాల మరణం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ కానీ అదేవిధంగా ప్రభుత్వానికి ఒక లోటు అని చెప్పవచ్చు. రత్న, రైట్, థ్యాంక్ యూ రాంప్రసాద్.